అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవడానికి 9 రకాల ప్రసాదాన్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా ఇష్టం కదండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు అందరూ కూడా లైఫ్లో బిజీగా ఉన్నా కూడా ప్రసాదాలన్నీ కూడా తయారు చేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెడతారు. ఇంత బిజీ లైఫ్ స్టైల్లో మనకి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా 9 రకాల ప్రసాదాలని ఈజీగా తక్కువ సామాన్లు అవసరమయ్యేలా, అలాగే తక్కువ టైంలో కూడా మనం ఈ ప్రసాదాలన్నిటినీ కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనం గంటలోపు ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని అయితే ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి. మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన చాలా రకాల వీడియోలు అయితే పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందు రోజు రాత్రినే శనగలను అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. మినపప్పును కూడా మనం ముందు రోజు రాత్రినే నానబెట్టుకుంటే మనకు మార్నింగ్ లేచిన తర్వాత వడలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా మనం పులిహోర రెసిపీని అయితే చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల దాకా బియ్యాన్ని వేసుకొని ఒక 2-3 సార్లు అయితే మనం శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దాంట్లోకి 2 కప్పులకి కూడా 4 గ్లాసుల నీళ్లు అయితే వేసుకొని ఆ తర్వాత దీన్ని 4-5 విజిల్స్ వచ్చేదాకా రైస్ని అయితే ఉడికించుకోండి. ఈ రైస్తో మనము 3-4 ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన రైస్ని మనము కొంచెం బాగా నన్నేది తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని అయితే మనం ఆరబెట్టుకోవాలండి. పులిహోర చేయడానికి పొళ్ళు ఆడుతుంటే బాగుంటుంది. ఇక్కడ నేను పులిహోరకి తాలింపు పెట్టుకోవడానికి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, తాలింపు గింజలు, పసుపు అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ని తీసుకుని దాంట్లోకి ఒక 2 గంటల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మనం సిద్ధంగా ఉంచుకున్న ఆ తాలింపు గింజలు, ఆ తర్వాత పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని వాటిని అయితే దూరగా వేయించుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనము ఒక గంట తీసుకొని దాన్ని అయితే కొంచెం కలుపుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోకి సాల్టు, పసుపు కూడా వేసేసి కొంచెం కలుపుకోవాలి. పసుపు చాలామంది కూడా పచ్చిదే వేసుకుంటారు, కానీ నేను మాత్రం తాలింపులోనే వేసుకుంటాను. లాస్ట్కి తాలింపు అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటాను, పచ్చివాసన రాకుండా ఉండటానికి. ఆ తర్వాత నేను రైస్ని వేసేసుకున్నానండి. రైస్ని వేసేసుకుని ఆ తర్వాత ఈ తాలింపుని రైస్ని అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం నిమ్మకాయ రసం తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఆ నిమ్మకాయ రసాన్ని ఈ తాలింపులోకి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. మనం పండుగ రోజు మార్నింగే అన్నీ హడావుడి పడకుండా మనకి ఏవైతే కావాలో ముందుగా ఆ వస్తువులన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనకు మార్నింగ్ లేవగానే మనం వంట చేసుకోవడానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పులిహోర అయితే సిద్ధమైపోయిందండి. ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇంకొక చిన్న కుక్కర్ని తీసుకొని దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాసు పెసరపప్పు అనేది వేసుకున్నానండి. దీన్ని కడిగేసి మనం పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేదాకా రానివ్వాలండి. ఆ తర్వాత ఒక గిన్నెలో పాలను తీసుకొని దాన్ని వేడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెని తీసుకొని బెల్లం తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకొని దాన్ని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలండి. ఆ తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ అనేది వేసుకొని బెల్లం అనేది పాకం పట్టుకోవాలి. ఇలా పాకం పట్టుకోకుండా కూడా చాలామంది వేసుకుంటారండి, కానీ బెల్లం అనేది ఒక్కొక్కసారి ఉప్పుగా ఉంటుంది కదా, అప్పుడు పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా పాకం వేసుకుంటే కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం అనేది కరిగిపోయిందండి. ఇలా బెల్లం పాకం కూడా సిద్ధమైపోయిన తర్వాత ఆల్రెడీ రైస్ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు రైస్ అనేది వేడివేడిగా ఉంది. ఈ రైస్ని వేడిగా ఉన్నప్పుడే మనం ఒక గంటె తీసుకొని కొంచెం గట్టిగా మెదుపుకోవాలండి. ఎందుకంటే మరీ మెతుకులుగా ఉంటే టేస్టీగా ఉండదు. కొంచెం అన్నాన్ని కొంచెం మనం గంటెతోటి మెత్తగా చేసుకోవాలి. ఇందాక మనం కాచి పెట్టుకున్నాం కదండి పాలు, అవి ఈ అన్నంలో అనేది కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక గంటె తీసుకొని మనం తిప్పుకోవాలి. ఇలా అన్నం అనేది కొంచెం పాలతోటి కూడా కలిసి కొంచెం ఉడికిన తర్వాత ఆ తర్వాత మనం ఇందాక బెల్లం పాకం తయారు చేసుకున్నాం కదండి, ఆ బెల్లం పాకాన్ని ఒక గంటె తీసుకొని దాంట్లో వడపోసుకోవాలండి. దాంట్లో ఏదైనా మలినాలు ఉంటే అవి పక్కకు వెళ్ళిపోతాయి. ఇలా బెల్లం పాకం కూడా వేసిన తర్వాత అన్నాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. దీన్ని కుక్కర్ నుంచి తీసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని అనేది వేసుకోవాలండి. ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి జీడిపప్పు, కిస్మిస్ అనేది మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకొని అవి దాంట్లో వేసేసుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఈ జీడిపప్పు, కిస్మిస్ని అంతటిని కూడా ఇందాక మనం పరమాన్నాన్ని పక్కకు పెట్టుకున్నాం కదండి గిన్నెలో, ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు పరమాన్నం రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని కూడా తీసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. 2 ప్రసాదాలు అయితే మనకు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం శనగల ప్రసాదాన్ని రెడీ చేసుకుందామండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మనం ముందు రోజు రాత్రే శనగలను అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి. దీన్ని అయితే ఒక కుక్కర్లోకి తీసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలండి.
ఈ శనగలు అనేవి 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికిపోతాయండి. వాటిని స్ట్రైనర్లోకి తీసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం తాలింపు అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఒక కళాయిని తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. తర్వాత దాన్ని వేడైన తర్వాత దాంట్లోకి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని, కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని దీన్ని కలుపుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం శనగలు తీసుకున్నాం కదండి, ఆ శనగలన్నిటిని వీటిలో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగల రెసిపీ కూడా రెడీ అయిపోయినట్టండి. ఇది చాలా ఈజీగా అయిపోయింది కదా. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో శనగలు కూడా ఒకటండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మనకి పండుగలు అనేవి వచ్చినప్పుడు ఈ శనగల రెసిపీని చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మనం రవ కేసరిని ప్రిపేర్ చేసుకుందామండి. రవ కేసరిని మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వని అయితే వేసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంతైనా వేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు షుగర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు మాత్రమే తీసుకున్నానండి. ఈ బొంబాయి రవ్వని నెయ్యిలో కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 3 కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి. 1 కప్కి 3 కప్స్ అనేది వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు మనం కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. మీకు ఇష్టమైతే ఈ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. నేనైతే ఫుడ్ కలర్ని వేసుకున్నాను కొంచెం. ఇలా ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత మీరు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిశ్రమం అనేది ఇలా తయారైంది. తర్వాత దీంట్లోకి 1 కప్పు షుగర్ని అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలి. షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది కదండి. మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. మనం పూజలు చేసుకునేటప్పుడు పూజతో పాటు ఈ నైవేద్యాలు కూడా చేయాలంటే చాలా టైం పడుతుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారండి. కానీ ఇవి చాలా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి కదండి. ఒక కళాయిని పెట్టుకొని దాంట్లోకి కొంచెం 2 స్పూన్స్ అయితే నెయ్యిని వేసుకోవాలండి. ఈ 2 స్పూన్స్ నెయ్యిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం జీడిపప్పు, కిస్మిస్ని వేసుకొని వీటినైతే దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ దూరగా వేయించిన తర్వాత వీటిని మనం తయారు చేసి పెట్టుకున్న రవ్వ కేసరిలోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని మనం పక్కకైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా ఈజీగా అయిపోయే దద్దోజనాన్ని అయితే తయారు చేసుకుందామండి. మనం దద్దోజనాన్ని తయారు చేసుకోవడానికి రైస్ అయితే ముందుగానే వండి పెట్టుకున్నాం కదండి. మనం రైస్ అనేది ఒకేసారి వండి పెట్టుకున్నాము. ఆ రైస్లోనే కొంచెం దద్దోజనం కోసం, కొంచెం పులిహోర కోసం, కొంచెం కొబ్బరి రైస్ కోసం అయితే తీసి పెట్టుకున్నానండి. దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం రైస్ వేసుకొని దాన్ని కొంచెం మెత్తగా మెదుపుకోవాలండి. ఆ తర్వాత దాంట్లోకి కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుని ఆ తర్వాత కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మనం ఈ రైస్ని కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్గానే ఉండేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం సేపు అయిన తర్వాత అది గట్టి పడిపోతుంది. దాంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత దీన్ని తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తాలింపు గింజలను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, కొంచెం చిన్న చిన్న అల్లం ముక్కలు, కొన్ని మిరియాలు, వీటన్నిటిని కూడా మనం తాలింపులో వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ దద్దోజనంలోకి అల్లం వేసుకోవడం వల్ల మనకు గుళ్ళల్లో పెట్టే ప్రసాదం లాగా టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదండి కర్డ్ రైస్, ఆ కర్డ్ రైస్లోకి ఈ తాలింపు అనేది వేసుకొని దాన్ని కూడా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయినట్టే. మనం ఒక్కసారి రైస్ వండుకొని దాంతో 3-4 రకాల నైవేద్యాలు అయితే తయారు చేయొచ్చండి. ఎంతో ఈజీగా ఉండే దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకా చాలా చాలా ఈజీగా అయిపోయే వడపప్పును అయితే చూపిస్తున్నానండి. దీనికి మనం ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మనం మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మనం కొంచెం పెసరపప్పును తీసుకొని దాన్ని నీళ్ళలో వేసి నానవేసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. ఎంతో ఈజీగా తయారయ్యే ఈ నైవేద్యం కూడా అయిపోయినట్టు. వడపప్పు, పానకం అనేవి చాలా ఈజీగా అయిపోతాయండి. చాలా పూజల్లో కూడా నైవేద్యంగా పెడతారు. దీన్ని కూడా మనం ఒక నైవేద్యంగా పరిగణించవచ్చండి. దీన్ని కూడా తీసుకుని మనం పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం పానకం వడలు అనేవి తయారు చేసుకుందామండి. ఈ పానకం గారెలు, వడలు తయారు చేసుకోవడానికి మినపప్పును ముందు రోజు నైటే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. వీలైన వాళ్ళు మార్నింగ్ అయినా కూడా నానబెట్టుకోవచ్చండి. ఒక మిక్స్ జార్ని తీసుకొని దాంట్లోకి ఈ మినపప్పునంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చేతిలోకి తీసుకొని చూసినప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలంటే, ఇలా అంటేనే మనకి వడలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక తడి క్లాత్ని తీసుకొని వడలు ఈ విధంగా ఒత్తుకొని తర్వాత దాన్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఈ వడలని మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలాగని ఆయిల్ మరీ తక్కువ వేడిలో కూడా ఉండకూడదండి. ఎందుకంటే తక్కువ వేడిలో ఉంటే ఎక్కువ ఆయిల్ పీలుస్తాయి, ఎక్కువ వేడిలో ఉంటే మనకి వెంటనే మాడిపోయి లోపల అనేది ఉడకదు.
అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ వడలను చేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసేది పానకంలోకి కాబట్టి దీంట్లోకి నేను మినపప్పు రుబ్బుకునేటప్పుడు సాల్ట్గా ఏమీ యాడ్ చేసుకోలేదండి. ఇలా ఇవన్నీ తీసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఈ పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఇంతకుముందు పరిమాణం కోసమని మనం బెల్లం పానకం అయితే తయారు చేసుకున్నాం కదండి, దాంట్లోదే కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత ఆ పక్కకు తీసి పెట్టుకున్న ఈ గారెల్ని ఈ పానకంలోకి వేసి కొంచెం సేపు ఉండనివ్వాలండి. ఈ పానకంలో ఉంచిన తర్వాత ఆ పానకం అంతా ఈ గారెలకు పెట్టి ఆ తర్వాత మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. బెల్లం గారెలు లేదంటే పానకం వడలు అనేవి రెడీ అయిపోయినట్టే. వీటిని కూడా తీసి మనం పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలోకి మినపప్పును తీసుకోవాలి. మినపప్పుని ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి కొత్తిమీర, కొంచెం కరివేపాకు, చిన్న మిరపకాయలు, తర్వాత అల్లం అనేది కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. అన్నిటిని ఈ బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని వడలు వేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకొని దీంట్లో ఇలా వేసుకోవాలండి. ఇలా మనకి ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని వడలు అయితే మనం వేసుకోవచ్చండి. మనం నైవేద్యాలు అనేవి తయారు చేసుకునేటప్పుడు రకరకాలుగా తయారు చేసుకోకుండా మనకు ఒక ఐటమ్ అనేది మనం తయారు చేసుకున్నామంటే దానికి తగ్గట్టుగా 2-3 రకాలు వచ్చేటట్టుగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు నేను మినపిండి రుబ్బుకున్న తర్వాత దాన్ని బెల్లం గారెల కోసం, వడల కోసం రెండింటి కోసం కూడా ఒకే పిండిని అనేది యూజ్ చేశాను. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి వడల రెసిపీ కూడా సిద్ధమైపోయినట్టే. ఇప్పుడు లాస్ట్ మనం కొబ్బరి అన్నాన్ని అయితే తయారు చేసుకుందామండి. కొబ్బరి అన్నం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంతకుముందు మనం రైస్ అనేది వండుకున్నాం కదండి, ఆ రైస్లోకి కొంచెం తీసుకొని దీన్ని కూడా కొంచెం ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక కళాయిని తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి తాలింపు గింజలు, జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఇలా తాలింపు గింజలు, జీడిపప్పు వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని కూడా ఈ తాలింపులు అయితే వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగానే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము అనేది దీంట్లోకి వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇలా గంటెతో మనం తిప్పుతూ ఉండాలి, లేదంటే కొంచెం మాడిపోతుంది. ఇలా కొబ్బరి కూడా కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రైస్ని ఈ కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీని అంతటిని కూడా కలుపుకోవాలి. ఎంతో ఈజీగా అయిపోయింది కదండి. మనం ఒక్క రైస్ తోటి మనం 3 రకాల ఐటమ్స్ అయితే చేసుకున్నాము. మనం ఒక రైస్ వండుకున్న తర్వాత దాన్ని 3 రకాలుగా యూజ్ చేసుకున్నామండి. కొబ్బరి రైస్కి మనం పులిహోర కోసము అండ్ దద్దోజనం కోసం కూడా దీన్ని యూజ్ చేసుకున్నాము. కొంతమంది టమాటో రైస్ చేసుకుంటారు, కొంతమంది జీరా రైస్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడతారండి. అయితే ఇక్కడ దద్దోజనము, పులిహోర, కొబ్బరి రైస్ అయితే తయారు చేశానండి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరి రైస్ కూడా రెడీ అయిపోయినట్టే. ఎంతో ఈజీగా అయిపోయింది కదండి. ఈ కొబ్బరి రైస్ను కూడా మనం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా 9 రకాల ప్రసాదాలను అయితే నేను తయారు చేసుకున్నాను. మీరు కూడా ఎంతో ఈజీగా ఈ 9 రకాల ప్రసాదాలను అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనం పండుగ రోజు ఎక్కువ హడావుడి లేకుండా ముందు రోజు నైటే మనము ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత వండుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఆ రోజు మాత్రమే వండుకోవాలండి. నానబెట్టుకునేవి ఏమైనా ఉంటే ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకోవచ్చు. మనం పూజ చేసుకునే రోజు ఎక్కువ కష్టంగా ఉండే నైవేద్యాలు కాకుండా మనం ఈజీగా అయిపోయే నైవేద్యాలు ఏవైతే ఉంటాయి వాటిని ఎక్కువ కష్టపడకుండా తక్కువ ఐటమ్స్ తోటి ఎక్కువ పదార్థాలు తయారయ్యేటట్టుగా మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి. ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారికి ఇలాగే ప్రసాదాలు తయారు చేసుకొని పెట్టుకుంటానండి. మీరు కూడా ఎక్కువ రిస్క్ లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఈ పదార్థాలను అయితే తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే నివేదించవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోనే కాకుండా మన ఛానల్లో శ్రావణ మాసానికి సంబంధించిన చాలా రకాల వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.